పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునిలో బలంగా నాటబడాలని, దేవుని కొరకు సంపూర్ణమైన శ్రేష్టమైన భక్తి చేస్తూ ఆ భక్తిని బట్టి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. గత దినాల్లో చాలామంది లెంటు ముగించారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అన్నీ కూడా అయిపోయాయి కదండి. కానీ పునరుత్థానం అనేది ఒక్కరోజుతో అయిపోయేది కాదు. అది ఒక పండుగ కాదు, ఒక వేడుక కాదు. పునరుత్థానం అనే దాని కొరకు పౌలు గారు ఎంత ప్రయాసపడ్డారో ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో తన యొక్క జీవితంలో ఉన్న ఒక గురిని చెప్తూ 7వ వచనాన్ని చదువుతున్నాను. ఏవేవి నాకు లాభకరములయ్యుండెను, వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఏవేవి నాకు లాభం అని అనుకున్నాను, అన్నీ కూడా క్రీస్తు కొరకు నష్టపోయాను, నష్టంగా ఎంచుకున్నాను. ఈ రోజుల్లో మనం చేసే భక్తికి జనరల్గా మాట్లాడుతూ ఉన్నాను. ఎక్కువగా ఈ రోజుల్లో ఒక విధమైన దేవునికి వ్యతిరేకం అని చెప్పను, కానీ దేవుణ్ణి దూరపరిచే భక్తి మనం చేస్తూ ఉన్నాం. భక్తికి చాలామందికి గురి ఏంటి అంటే ఈ లోక విషయాలు, సమస్యలు తీరడం, బాధలు పోవడం, కష్టాలు పోవడం, తర్వాత ఏవేవి మనం ఆర్జించగలం, ఎక్కడ మనం పైకి రాగలం, ఆర్థికంగా కానివ్వండి, పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, రకరకాలుగా ఈ లోకంలో ఒక ఎన్నికైన స్థానానికి రావడానికి ప్రయత్నిస్తూ భక్తిని వాడుకుంటున్న రోజుల్లో మనం ఉన్నాం. అందుకే ఎవరినైనా ప్రభుని గురించి 2 మాటలు చెప్పమ్మా అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దేవుడు నాకు చేసిన మేలు ఎన్నో ఉన్నాయి అంటే అన్ని సంవత్సరాలు మనం బతకలేము, వాళ్ళు చెప్పలేరు. ఈ మేలుల గురించే మాట్లాడతారు తప్ప నేను ఒక పాపినండి, నన్ను దేవుడు రక్షించారండి, నా ప్రతి పాపమును ఆయన క్షమించారండి, దే నా సాక్ష్యం, దేవుణ్ణిలో జీవించడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నారండి, దేవుని ఆనందమే నా ఆనందం అండి, ఆ దేవుని కొరకు ఏదైనా చేయటానికి నేను సిద్ధమేనండి అని చెప్పేవాళ్ళు 100కి ఎంతమంది ఉంటారు చెప్పండి? ఒక 10 మంది అయినా తేల్తారో లేదో. నన్ను చెప్పమంటే రోజు 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 దేవుణ్ణి స్తుతించుకుంటాను. ఒక్కటే ఏంటి అంటే దేవుడు నన్ను దర్శించిన రోజు, దేవుడు నాతో మాట్లాడిన రోజు. మనశ్శాంతి లేక చనిపోవాలనుకున్న వ్యక్తిని నేను. డబ్బు, లోకం, పరపతి, ఒక మంచి స్థాయి, స్థితిగతులు, తెలివి ఏది మనశ్శాంతి ఇవ్వలేదు. నేనెవరిని, ఎందుకు పుట్టాను ఈ లోకంలో అన్న ప్రశ్నతో ఆరంభమైన నా జీవితం సుమారు 16, 17, 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ లోకంలో నేను ఇమడను అనిపించింది. ఈ లోకం నాది కాదు అనిపించింది. ఇది జీవితం కాదు, ఇంతకు మించి వేరే జీవితం ఉంది, అది నాకు కావాలి. ఇది ప్రేమ కాదు, దీనికి మించిన ప్రేమ ఉంది, అది నాకు కావాలి. ఈరోజు కూడా నేను అనుకున్నాను, సృష్టికర్త నా తండ్రి కదా,
తండ్రి బిడ్డకు సంబంధం లేకుండా ఎలా బ్రతుకుతాం? సృష్టికర్తకు సృష్టికి బంధం లేకుండా ఎలా ఉంటుంది? ఆ దేవుడు ఎవరో నాకు తెలియాలి, నన్ను ఎందుకు పుట్టించారో నాకు చెప్పాలి. అలా చెప్పకపోతే నాకు ఈ లోకంలో బ్రతకడం ఇష్టం లేదనిపించింది. అంత మాత్రమే కాదు, ఆ దేవుణ్ణి చూడటానికి చచ్చైనా సరే పరలోకం వెళ్ళి దేవుణ్ణి చూడాలి. అప్పుడు చాలా వేదనగా అనేదాన్ని, మిమ్మల్ని చూడడానికే నేను చచ్చిపోవాలి, కాబట్టి నన్ను నరకంలో మాత్రం వేయకూడదు, ఇది ఒక్కటే మీకు రిక్వెస్ట్ అని చెప్పేదాన్ని. ఒక తెల్లవారుజామున సుమారు 4:45 అవ్వచ్చు, తెల్లవారుతూ ఉండగా, ఇంకా పూర్తిగా తెల్లవారట్లేదు, కొంచెం మసగా ఉన్నప్పుడే ఆకాశం నుండి ఒక స్వరం విన్నాను. ద పీస్ ఆఫ్ గాడ్ బీ విత్ యూ అనే స్వరం. మనశ్శాంతి లేని నా జీవితానికి ఆయన మనశ్శాంతి ఇచ్చారు. నేను దేవుణ్ణి స్తుతించకుండా ఎలా ఉండగలను? చాలామంది ఈ లోకంలో ఏవేవో సంపాదించుకోవడానికే దేవుడని మీరు అనుకుంటే వీరు చాలా పొరబడుతూ ఉన్నారు. పౌలు అంటున్నాడు, ఏవి నాకు లాభకరమో అవి క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను. అంటే ఈ లోకంలో మంచిగా ఉండొద్దని నేను చెప్పట్లేదు. ఈ లోకంలో మనకున్న సమస్యలు, బాధలు, కష్టాలు పోవడం ఇంపార్టెంట్ కాదు అని కూడా నేను చెప్పట్లేదు. నేను ఎన్నో బాధలు పడిన వ్యక్తిని, ఒక 25 సంవత్సరాలు పైగా భయంకరమైన ఆయాసం పడిన వ్యక్తిని. ఒక్క సెకండు ఊపిరితిత్తులోకి గాలి వెళ్తే ఎలా ఉంటుందో అనుకున్న వ్యక్తిని. కానీ ఎప్పుడూ నా ఆరోగ్యాన్ని నేను వెతకలేదు, దేవుని యొక్క చిత్తాన్నే వెతికాను. ఏప్రిల్ నెల 19వ తారీఖు వస్తే నాకు బాగయ్యి 11 సంవత్సరాలు అవుతుంది. డైరీ తిరిగేస్తూ ఉంటే అనుకున్నాను ఒకరోజు, నాకు వచ్చిన ఇస్రాయిల్ దాటిన ఎర్ర సముద్రంలో ఒక ఇసుక రేణువు కూడా కాదు. ఎరికో కోట గోడలు కూలిపోయాయి, ఆ కోట గోడల్లో ఒక గులకరాయి కూడా కాదు. దేవుడు నన్ను బాగు చేస్తారు, మరలా దేవుని సేవ చేస్తాను, నేను బాగున్నప్పుడే దేవుని దగ్గరికి వెళ్తాను. ఇలాంటివి విశ్వాసం ద్వారానే మనలో ఈ తలంపులు కలుగుతాయి. మన విశ్వాసం ఇహలోకంలో ఎన్నో సంపాదించవచ్చు. దేవుడు వచ్చింది ఈ లోకంలో మనకు ఏవేవో అనుగ్రహించడానికి కాదండి. దేవుడు వచ్చింది పాపక్షమాపణ ఇవ్వడానికి. ప్రతి మానవుడు, అనాగరికులు, ట్రైబల్స్, మంచివాళ్ళు, విద్యావంతులు, ప్రతి ఒక్కళ్ళు ఆ దేవుడు ఎక్కడున్నాడో ఆ దేవుణ్ణి ప్రసన్నుని చేసుకోవడానికి రకరకాల బలులు కూడా అర్పిస్తూ ఉంటారు. కానీ దేవుణ్ణి గూర్చిన ఒక భయం వెంటాడుతూ ఉంటుంది, లేక ఆ దేవుణ్ణి ప్రసన్నుని చేసుకోవాలి అనే ఒక తీవ్రమైన కోరిక, వాంఛ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ మనిషి దేవుడు ఎక్కడున్నాడో తెలియక ఆ దేవుడు సృష్టించిందే ఏదో కొంత తీసుకెళ్ళి అక్కడ పెడతాం. నేను కూడా అనుకునేదాన్ని, దేవుడికి మనం ఇవ్వడం ఏంటి? మనం చేసుకోలేనిది దేవుడు మనకి చెయ్యాలి. నాకు అసాధ్యమైంది ఆయన నాకు చెయ్యాలి, అప్పుడే ఆయన నాకు దేవుడు. ఆయన నా సృష్టికర్త అయినప్పుడు నాతో మాట్లాడాలి, నన్ను తన బిడ్డగా స్వీకరించాలి. కాబట్టి ఆత్మను శాసించడానికి ఎవరికీ హక్కు లేదు. ఆత్మను బాగు చేయగలిగిన వ్యక్తి ఎవరున్నారు? ఆత్మను పరలోకం తీసుకెళ్ళగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఈ జీవితం అశాశ్వతం, ఈ జీవితం క్షణికం. బైబిల్ చెప్తా ఉంది, ఇది ఆవిరి, మూత తీస్తే ఆవిరి వెళ్ళిపోతుంది, అంతే, మనిషి కూడా మాయమైపోతారు. ఈ జీవితం నీటి బుడగ లాంటిది. వర్షం వచ్చి నీటి బుడగలే ఏర్పడతాయి కదండి. ఆ బుడగ మీద ఒక చినుకు పడగానే బుడగ మాయమైపోతుంది. అదే మానవ జీవితం. ఇది గడ్డి పువ్వు లాంటిది, ఉదయం వికసిస్తుంది, సాయంత్రానికి వాడిపోతుంది. ఏవేవి లాభకరమైనవో వాటిని నేను లెక్క చేయట్లేదు, నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఒకవేళ ఇంతకాలం ఇహలోకమైన విషయాల కొరకే భక్తి చేశామేమో, కొంచెం ఆలోచించుకొని పరలోకం కొరకు భక్తి చేయడం మంచిది. క్రైస్తవ్యంలో ఉన్న ఏకైక విశిష్టత ఏంటి అంటే, సృష్టికర్త అయిన దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చారు. ఆ సృష్టికర్త సర్వ మానవ కోటి కొరకు ప్రాణత్యాగం చేయడానికి వచ్చారు. మనకి కనపడని దేవుణ్ణి మనం ఎలా ప్రసన్నం చేసుకోగలం? సృష్టికర్త ఎవరో మనం గ్రహించాలి. మనం పీల్చేది ఆయన సృష్టించిన గాలి,
మనం తినేది, మనం అనుభవించేది ఆయన సృష్టే. ఆ దేవుడే మానవుణ్ణి సృష్టించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్పారు. అదే జరుగుతుంది కదూ ప్రస్తుతం. భూమిని నిండిస్తూ ఉన్నాం. చాలామందికి నిజమైన దేవుడు ఎవరో తెలియక అల్లాడుతూ ఉంటారు. మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అని వెతికే వాళ్ళు కూడా ఉంటారు. పాప క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది అనేది తెలియక ఎన్నో పనులు, తాపత్రయాలు పడుతూ ఉంటారు. పాప క్షమాపణ మనకి ఇవ్వవలసింది దేవుడే. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించారు. మనం ఒక అబద్ధం ఆడినా, ఒక తప్పు చేసినా మనం జన్మతః పరిశుద్ధులం కాదు. కాబట్టి మనం ఏదన్నా ఒక నేరం చేస్తున్నామంటే ఒకరోజు దేవుని ముందు నిలబడే రోజు ఉంది. చాలామందికి తెలియదు ఒక శిక్ష అనేది ఉంది. మన క్రియలు మన వెంట వస్తాయి. తీర్పు ఉంది. మనిషి, నీ జీవితం నువ్వు ఎలాగ గడిపావు, నీకు ఇన్ని సంవత్సరాలు ఇచ్చాను, ఏం చేసావు అని దేవుడు అడిగే ఒక రోజు ఉంది. చాలామంది ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఆత్మ నిత్యత్వానికి సంబంధించింది. చూడండి, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆత్మకు శాంతి కలుగునుగాక అంటారు. మనిషి చనిపోయాక శాంతి ఏమీ ఉండదండి. మనిషి ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుడిచ్చిన శాంతి అనుభవించగలం. ఆ శాంతి పాప పరిహారం చేసిన ప్రభువు మాత్రమే ఇవ్వగలరు. ఆత్మ శాశ్వతమైంది. ఒక మనిషి చనిపోయినప్పుడు, లేక ఒక మనిషి మూడింటి కలయిక, శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రాణం గాలిలో కలిసిపోతుంది, శరీరం మట్టికి వెళ్ళిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. అందుకే పౌలు గారు చాలా స్పష్టంగా అంటా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను ఇప్పుడు. నిశ్చయంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనిచూ ఉన్నాను. ఇందాకన్నాడు ఏవేవి లాభకరమైన ఉన్నవో అవి క్రీస్తు నిమిత్తము నష్టం అన్నాడు. పేరు ప్రఖ్యాతులు, బిరుదులు ఏవి మనం ఆనందిస్తామో అవన్నీ కూడా పక్కన తోసేస్తాం. నాకు దేవుడు కావాలా, దేవుడిచ్చే మనశ్శాంతి కావాలి, దేవుడిచ్చే పాపక్షమాపణ కావాలి. ఈ లోకంలో ఏమీ అక్కర్లేదు, దేవునితో కలిసి ఉంటే చాలు. ఇది గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత అంటున్నాడు 10వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము కలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. చాలాసార్లు క్రైస్తవులు చాలా సులువుగా తీసుకుంటారు. ఒక మనిషి చనిపోగానే ఆ మనిషి ఎలాంటి జీవితాన్ని జీవించినా ప్రభువునందు నిద్రించెను అంటారు. నిజంగా ఆలోచించండి, ఎంతమంది ప్రభువునందు నిద్రిస్తూ ఉంటారు? నాకు అప్పుడప్పుడు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. ఒక దైవచండు చనిపోతూ ప్రభువు నన్ను రమ్మంటున్నారు అని చెప్పి తన సంఘం అంతటిని పిలిచి తన మంచం చుట్టూ మోకరించి పాటలు పాడుతూ హల్లెలూయాలు చెప్పమన్నాడంట. అలా చెప్తూ ఉండగా ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టారు. మీకు కూడా చాలా విషయాలు ఇలాంటివి తెలియవచ్చు. మరొక తల్లి తన యొక్క ప్రార్థనా బృందంతో ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన ముగించకుండానే మోకాళ్ళ మీదే ఆమె తన ప్రాణాన్ని వదిలిందంట. అమ్మగారు ఇంకా ప్రార్థన చేయట్లేదేంటి, ముగించట్లేదేంటి అని చూస్తే మోకాళ్ళ మీదే ఆమె ప్రాణాన్ని విడిచింది. నా యవ్వన కాలంలో ఒక మాట నేను విన్నాను. నా స్నేహితురాలి వాళ్ళ పిన్ని చాలా భక్తురాలు. క్రైస్తవ్యంలో మరణం అనేది ఆశీర్వాదం. దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి సర్వ మానవ కోటి కొరకు ప్రాణత్యాగం చేసి పాప క్షమాపణ కొరకైన రక్తాన్ని చిందించి ఆయన మనశ్శాంతిని, పాప క్షమాపణ ప్రతి ఒక్కరికి ప్రసాదించి సర్వ మానవ కోటికి. ఎందుకు అంటే ఆయనే సృష్టికర్త. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన
అది ఆయన సృష్టి. ఆయన ప్రేమిస్తారు. ప్రతి మానవుడిని ఆయన పుట్టిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. నువ్వు నాస్తికుడివైనా ఆస్తికుడివైనా, దేవుణ్ణి తెలిసినా తెలియకపోయినా, సరైన భక్తి చేస్తూ ఉన్నా చేయకపోయినా కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు. ఒక వ్యక్తిని పరలోకం తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చారు. మరణాన్ని జయించడానికి ఈ లోకానికి వచ్చారు. నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసిన ఒక వాక్యం ఏంటంటే, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటారు. ప్రతి మానవునికి ఒక తీర్పు ఉంది. ప్రభువునందు నిద్రించెను అన్నంత మాత్రాన మన అంతరంగాల్లో తెలుసు వాళ్ళు ఎలా జీవించారో. వాళ్ళు మంచిగా జీవించి దేవుని కొరకు మంచి సాక్షులుగా ఉంటే సంతోషమే. చాలామంది సాక్ష్యాన్ని నిలబెట్టుకోరు. పునరుద్ధానం అనేది మాటలు కాదండి. యేసు ప్రభు సాతానుతో పోరాడి మరణాన్ని జయించి 3వ దినాన లేచారు. ఈ ఒక్క క్రైస్తవ్యంలోనే మరణాన్ని జయించిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ఇందాక నేను చెప్పినట్టుగా మనిషి దేవుణ్ణి పాసిఫై చేసుకోవడానికి, మనిషి దేవుణ్ణి ప్రసన్నుని చేసుకోవడానికి చేసేవి ఒక్క క్రైస్తవ్యంలోనే. దేవుడే మనిషి కొరకు చేసిన ఒక యాగం, దేవుడే మనిషి కొరకు పరిహారార్థ బలిగా అర్పించబడడం. అందుకే ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను అనే భక్తుడు, ఇదిగో నడుచుచూ ఉన్న దేవుని గొర్రె పిల్లలాగా ప్రాణాన్ని పెట్టే వ్యక్తి భూమి మీదకి దిగారు అని సాక్ష్యం ఇచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము కలవాడనై. ప్రభువారు ఎందుకు చనిపోయారు? మానవ కోటి పాపం కొరకు చనిపోయారు. కాబట్టి నేను కూడా నా పాపం కొరకు చనిపోతాను. ఇక పాపపు మనస్సు నాలో ఉండకూడదు. అలాంటి ఒక పరిశుద్ధమైన నూతన హృదయాన్ని నాకు దయచేయమని మనం ప్రభువుని అడగాలి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విషయానికైనా తప్పిపోతే వెంటనే ప్రభువుని అడగాలి. ఈ ప్రాచీన స్వభావం నాలో నుండి తీసివేసి మీ పరిశుద్ధత నాకు దయచేయమని అడగాలి. రెండవదిగా, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. ఆయన శ్రమలలో పాలివాడనవుతా ఉన్నాను. మీకు ఒక విషయం తెలుసా? క్రైస్తవులు హింసించబడినంతగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా హింసించబడటం లేదు. ప్రస్తుతం సర్వ ప్రపంచంలో దాదాపుగా 3 కోట్ల మంది పైగా హింసించబడుతూ ఉన్నారు. అయినా కూడా ప్రబలముగా వ్యాపించేది ఏంటి అంటే క్రైస్తవ్యమే. కారణం, ప్రభువారు మరణాన్ని జయించి లేచిన తరువాత సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నారు. సువార్త ఏంటి అంటే మన పాపముల నిమిత్తము యేసు ప్రభువు మరణించారు. మనం ఎన్ని చేసినా కూడా మన పాపాలు పోవు. మనిషి యొక్క ప్రవృత్తి మారదు. దేవుడే మానవుడు చేసిన పాపాలు తుడిచివేయాలి. ఎందుకు అంటే మనం ఒక అబద్ధం ఆడినా, ఒక పాపం చేసినా దేవునికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాం. ఒకవేళ మనకు పాప క్షమాపణ అవ్వకపోతే వీటన్నిటికీ కూడా ఒకరోజు తీర్పులో నిలబడే దినం ఉంది. అది మనం మర్చిపోకూడదు. జీవితం మనిష్టం బ్రతకడానికి జీవితం కాదు. ఇది దేవుడు ప్రసాదించిన ఒక వరం. ఎంత మంచిగా మనం జీవించినా ఆ రక్తం ద్వారానే పరలోకం వెళ్ళగలం. దేవుని బిడ్డలంగా పరలోకం ఆయన నివాసంలో మనం ప్రవేశించగలం. మనశ్శాంతిగా ఈ లోకంలో జీవించగలం. అది సత్యం. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం ఎప్పటికైనా జయిస్తుంది. పౌలు గారే ఇంకొక మాట కూడా చెప్పారు. 1 కొరింథీ గ్రంథం 15వ అధ్యాయం
ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. చాలామంది ఈ లోకంలో ఏవేవో సంపాదించుకోవాలని చూస్తూ ఉంటారు. ఈ జీవిత కాలం మట్టుకే ఒకవేళ భక్తిని ఉపయోగించుకుంటా ఉంటే, మీరు అనుకునే విశ్వాసాన్ని ఉపయోగించుకుంటా ఉంటే అందరికన్నా దౌర్భాగ్యులం. బైబిల్ మనకి ఎన్నో వాగ్దానాలు చేత నిండి ఉన్నది. వాటిల్లో కొన్ని మనల్ని ఒక స్థాయిలో దేవుని కుమారులుగా నిలబెడతా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు అనుగ్రహించారు. దేవుని పిల్లలు మాత్రమే పరలోకంలో ప్రవేశించగలరు. కాబట్టి ఒక వ్యక్తి దేవుని పిల్లలు ఎలా కాగలరు? ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఈ లోకంలో మన రక్తాన్ని బట్టి మన పిల్లలు లేక మన ఒకరికి పిల్లలు. అలాగే ప్రభువారు చిందించిన రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము దేవుని పిల్లలం అవుతాం. అంత మాత్రమే కాదు, గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు, ఆయన చేసిన బలియాగమునందు, ఆయన కార్చిన రక్తమునందు మనము విశ్వసించుట ద్వారా, ఆ రక్తము ద్వారా మనం దేవునికి దత్తత చేయబడుతూ దేవునికి కుమారులము కుమార్తెలమై ఉన్నారు. ఈ విషయం మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఈ లోకం కొరకు దేవుడు కాదు. ఒకవేళ దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎవరైనా సరే ఈ మాటలు వింటూ ఉంటే, మనందరి పాపముల కొరకు బలి అయినది ఒకే ఒక దేవుడు. ఆ బలి ముందు ఇంకా ఏ బలులు అక్కర్లేదు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనాన్ని చదువుతున్నాను. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందురని సర్వశక్తి గల ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మన పూర్వపు జీవితాన్ని మానివేసి, మన అలవాట్లు, మనకున్న ప్రతి ఒక్కటి కూడా వదిలి దేవుని యొక్క బిడ్డలంగా మనం ఉండాలి అనే ఒక కాంక్ష, కోరిక మన హృదయాల్లో ఉన్నట్లయితే, యేసు ప్రభువారు చిందించిన రక్తం ద్వారా మాత్రమే దేవునికి మనం బిడ్డలం కాగలం. ఈ విషయం దయచేసి గ్రహించాలని కోరుతా ఉన్నాను. ఒక తల్లిగా మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. జీవితం ఇంతటితో అంతమవదు. శాశ్వతమైన జీవితం ఉంది. దేవుడు ఇచ్చిన ఈ జీవితానికి లెక్క అప్పజెప్పవలసిన ఒక దినం ఉంది. ఈ జీవితానికి ఒక రోజు తీర్పు ఉంది. ఆ తీర్పు మనల్ని సృష్టించిన దేవుడు చేస్తారు. నేను నీకు ఒక మార్గాన్ని చూపించాను, ఎందుకు నమ్మలేదు అని మనం దేవుని ముందు దోషులంగా నిలబడకుండా, మన జీవితాలు ఇహలోకం కొరకు భక్తిని ఉపయోగించుకోకుండా, ఆ నిత్యత్వాన్ని, ఆ పునరుద్ధానాన్ని సంపాదించుకోవటానికి సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటూ దేవుడిచ్చే ఆ గొప్ప అత్యున్నతమైన స్థితి అయిన దేవునితో కలిసి కుమారులంగా కుమార్తెలంగా జీవించే ఆ పుణ్య దినం కొరకు మనం ఎదురు చూడాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ పునరుద్ధానం ఏదో నామమాత్రం చేసుకునేది కాదు. ఇది ఒక పండుగ కాదు, ఇది ఒక అనుభవం. దేవునితో కలిసి జీవించడం అనేది ఒక అనుభవం. ఈ అనుభవం మారు మనసు ద్వారా ప్రతి వ్యక్తికి దేవుడు అనుగ్రహిస్తారు. ఆయన రక్తం ద్వారా మనం దేవుని పిల్లలం అనేది అది ఎంత గొప్ప విషయమో మీరు ఆలోచించి మీరు దాన్ని అర్థం చేసుకోవాలని, ఒకవేళ మీకు అర్థం కాకపోతే పరిశుద్ధాత్మను లేక దేవుణ్ణి అడగండి. ఈ గొప్ప స్థితి నాకు అర్థమయ్యేటట్టు చేయమని దేవుడు సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా కొరకు మానవునిగా ఈ లోకానికి దిగివచ్చి దాసుని స్వరూపాన్ని ధరించుకొని
శిలువ మరణము పొందినంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని సకల లోకంలో ఉన్న ప్రతి ఆత్మ కొరకు ప్రాయశ్చిత్తం చేసిన ప్రభువా, ఈ మాటలు ఎవరెవరైతే విన్నారో వారి వారి జీవితాల్లో మీకు సన్నిహితంగా రావటానికి, మీరిచ్చిన ఆ యొక్క దత్తపుత్రాత్మను పొందడానికి, మీకు కుమారులుగా కుమార్తెలుగా సమస్తాన్ని విసర్జిస్తూ ఆ నిత్యమైన స్వాస్థ్యమైన శాశ్వత జీవానికి అర్హులుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరెవరు ఈ సంవత్సరంలో తమ వారిని కోల్పోయి దుఃఖంలో ఉన్నారో ఓదార్చండి, ఆదరించండి. నిత్యత్వం కొరకు సిద్ధపడే ఆ యొక్క జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. పౌలు గారు చెప్పినట్టుగా సమస్తాన్ని నష్టపరుచుకొని పునరుద్ధాన బలం కొరకు ఎదురు చూడటానికి ఒక్కొక్కరిని ప్రేరేపించమని మీకే అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. పునరుద్ధానము అనేది ఒక పండుగ కాదు. దినదినము ప్రభుతో కలిసి ఆయన ఇచ్చే ఆనందంతో జీవించే ఒక అద్భుతమైన ఒక అనుభూతి. దీనిని మీరందరూ అనుభవించాలని కోరుతా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.